హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు వీడియోలో అయితే నేను గ్రామ దేవతల గురించి అయితే షేర్ చేయబోతున్నానండి. మనకి గ్రామ దేవతలు ప్రతి గ్రామానికి ఒక అమ్మవారు అయితే ఉంటారండి. ఈ గ్రామ దేవతల్ని అంటే పార్వతీదేవి ప్రతి గ్రామాన్ని రక్షించడానికి ఇలా అమ్మవారి రూపంలో ప్రతి ఊర్లో వెలిసిందని కూడా అంటారు. గ్రామ దేవతలు పంచభూతాల ఆధారంగా వెలిసారనమాట. అంటే ఎలా ప్రతిష్ఠించారంటే పంటలు ఎక్కువ పండే చోట భూమికి సంబంధించిన పేర్లతో, అంటే పంటలకు సంబంధించిన పేర్లతో గ్రామ దేవతలని పిలిచేవాళ్ళు. పొలిమేరల్లో ఉంటుంది కాబట్టి అమ్మవారిని పోలేరమ్మ అని అన్నారు. బియ్యం ఎక్కువ పండే చోట, నూకలు ఎక్కువ పండే చోట నూకాలమ్మ అని, ఎట్లా పంచభూతాల ఆధారంగా అమ్మవారిని ప్రతిష్ఠించారనమాట. మనకి గ్రామ దేవతలు ఊరి చివరన అంటే పొలిమేరల్లో ఉంటూ ఏ దుష్టశక్తి కానీ, ఏ అంటురోగాలు కానీ ఎలాంటివి గ్రామాల్లోకి రాకుండా, ప్రజలకి ఇబ్బంది రాకుండా ఆ అమ్మవార్లు రక్షిస్తూ ఉంటారనమాట. గ్రామ దేవతల గుళ్ళో కూడా అమ్మవారి దగ్గర పూజల కన్నా ఓపికగా అమ్మవారికి ఎవరైతే ఎక్కువ పూజ చేయగలుగుతారో వాళ్ళనే పూజారులుగా ఉంచుతారు. అంటే కొన్ని గుళ్ళల్లో అమ్మవారిని పూజ చేయడానికి చాకలి వారు కానీ లేదు యాదవులు కానీ కూడా ఉంటారు. ఇప్పుడు మా కొండపాటూరు పోలేరమ్మ తల్లి ఆలయంలో కూడా అంతే. ఈ ఆలయాల్లో అమ్మవార్లు ప్రతిష్ఠించేది కూడా అమ్మవార్లని ఆగమశాస్త్రం ప్రకారం అన్ని పద్ధతిగా చేసి అమ్మవారికి యంత్రాలు అన్నీ పెట్టి ప్రతిష్ఠిస్తారనమాట. అందువలన అమ్మవార్లకి శక్తి కూడా ఉంటుంది, చాలా శక్తి ఉంటుంది. మనం ఎప్పుడైనా ఊరు దాటి బయటకు వెళ్ళేటప్పుడు అమ్మవారికి, మన గ్రామ దేవతకి, అమ్మ నేను ఇలా పని మీద వెళ్తున్నాను అని వెళ్ళొస్తానమ్మా అని చెప్పి వెళ్తే ఆ తల్లి మనల్ని ఎక్కడికి వెళ్ళినా మనల్ని చల్లగా చూసి కాపాడుతుంది, ఏ ఇబ్బంది రాకుండా. అలాగే మనం ఇంటికి వచ్చే వరకు కూడా మన కుటుంబాన్ని కానీ ఎవరినైనా సరే రక్షిస్తుంది అని అంటారు. చాలా ఊర్లలో చాలామంది ఇక్కడ ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు ముందు గ్రామదేవత ఆలయానికి వెళ్ళి అక్కడ అమ్మవారికి చెప్పుకొని, అమ్మ ఇట్లా పని మీద వెళ్తున్నాను, ఆ పని సరిగ్గా అవ్వాలమ్మా అని చెప్పి కూడా వెళ్ళేవాళ్ళు ఉంటారు. మనం ఏ పనైనా వెళ్ళేటప్పుడు కానీ లేదు ఊరు దాటేటప్పుడు కానీ గ్రామదేవతకి కూడా అమ్మ వెళ్ళొస్తానని చెప్పి వెళ్తే ఆ తల్లి మనల్ని వచ్చే వరకు కూడా చల్లగా చూసి కాపాడుతుందన్నమాట. ఇంకా ఈ ఏప్రిల్ అంటే మనకి చైత్రమాసం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంకా అమ్మవారి తిరునాళ్ళు అయితే మొత్తం బిగిన్ అవుతాయి కదండి. మొట్టమొదటిగా పోలేరమ్మ తల్లి తిరునాళ్ళు స్టార్ట్ అవుతుంది. అంటే 101 మంది అక్క చెల్లెళ్ళు కదా, 101 మంది అక్క చెల్లెళ్ళలో పెద్ద ఆవిడ పోలేరమ్మ తల్లి అనమాట, చిన్న ఆవిడ అంకాలమ్మ తల్లి అని అంటారు. ఈ 101 మంది అక్క చెల్లెళ్ళకి ఒకే ఒక తమ్ముడు పోతురాజు అనమాట. ఇక పోలేరమ్మ తల్లి తిరునాళ్ళ చేసిన తరువాత ఇంకా మిగతా అమ్మవార్ల తిరునాళ్ళన్నీ కూడా ఇంకా వరుసనే జరుగుతూ ఉంటాయి సంవత్సరం అంతా. ఈ ఎండాకాలంలో కూడా మనం ఎక్కువ అమ్మవార్ల జాతరలు జరగటానికి కారణం కూడా ఇప్పుడు అంటురోగాలు కానీ ఏవైనా ఎక్కువ వస్తాయి కదా. ఇప్పుడు మన అమ్మవారి తిరునాళ్ళలో మన అమ్మవారి జాతరలలో ఎక్కువ వాడేది ఏంటంటే పసుపు నీళ్ళు, వేపాకు మండలు అన్నీ యాంటీబయాటిక్గా పనిచేస్తాయి, చలువ చేసేవి తీసుకెళ్తారు. మనకు అందుకే ఏదైనా అమ్మవారు పోసినా కూడా అమ్మవారు అంటారు, అందుకే వేపాకులు తీసుకొచ్చి పెడతారనమాట. అంటే యాంటీబయాటిక్ కదా, ఏ రోగాలైనా సరే తగ్గుతాయి అని చెప్పి చేస్తారనమాట. ఇంట్లో చాలామంది ఇప్పుడు మనం అమావాస్య రోజు కానీ లేదు కొన్ని గురువారం రోజు, ఆదివారం రోజు అమ్మవార్లకి చద్ది కూడా ఇంట్లో పెట్టుకుంటారు. అంటే ఆలయానికి వెళ్ళకుండా ఇంట్లోనే రాత్రి పెరుగు తోడు వేసుకొని ఉదయాన్నే ఇల్లు అన్నీ తుడిచి ఒక గోడకి పసుపు రాసి 4 గీతలు గీసి బొట్లు పెట్టి దూదితో అమ్మవారికి వస్త్రం కడతారనమాట. అమ్మవారిగా భావించి అక్కడ దీపారాధన చేసి మనం అమ్మవారికి నైవేద్యం అంటే దద్దోజనంని సమర్పించి దాన్ని పెరుగుతో అన్నం కలిపి ఉల్లిపాయ ముక్కలు వేస్తాం, ఉప్పు వేయరండి. అవి వేసి అమ్మవారికి నైవేద్యంగా అయితే సమర్పిస్తారు. తర్వాత అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి హారతించి సాంబ్రాణి ధూపం అయితే వేస్తారు. ఇంట్లో ఇలా చేసుకుంటారండి. చద్ది పెట్టుకోవడం అంటారు అమ్మవారికి. అమ్మవారికి ఇలా చద్ది పెట్టుకోవడం కూడా చాలా మంచిది.
మనకి ఊర్లో పంట పండినప్పుడు కొత్త పంట కానీ అంటే వరి కోయంగానే అవి తీసుకొచ్చి ముందు గ్రామ దేవతకి సమర్పిస్తారండి. ఏదైనా సరే ముందు అమ్మవారికి ఊరు గ్రామాన్ని అంతటినీ చల్లంగా చూసే తల్లి కాబట్టి మనం ఏ పంట చేసినా, పంట వచ్చినా, ఏ పని చేసినా మన అమ్మవారికి చెప్పి చేసుకుంటారనమాట. చాలా ఊరుల్లో ఇదే జరుగుతుంది. గ్రామదేవత ఆ అమ్మ అందరినీ చల్లగా చూసి, ప్రతి ఊరిలో ఉండే ఆ తల్లి అందరినీ చల్లగా చూసి కాపాడుతూ ఉంటుందన్నమాట. ఇంకా ఈ ఫోటో అయితే మన కొండపాటూరు పోలేరమ్మ తల్లిదండి. ఇది అప్పుడు మల్లెల పూజ జరుగుతున్నప్పుడు అమ్మవారిని ఇలా అమ్మవారి విగ్రహాన్ని ఇలా అలంకరించి బయట అయితే పెడతారనమాట. కొండపాటూరు పోలేరమ్మ తల్లి తిరునాళ అయితే ఏప్రిల్ 22వ తారీఖు అయితే జరుగుతుందండి. అమ్మవారి తిరునాళ్ళకు ముందు 10 రోజులు ముందు నుంచి అమ్మవారికి ఉత్సవాలు అయితే జరుగుతూ ఉంటాయి. తిరునాళ్ళకి 3-4 రోజుల ముందు మల్లెల పూజ, కుంకుమ పూజ ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి. మీరు అమ్మవారి ఆలయానికి వెళ్ళాలనుకునే వాళ్ళు గుడి పూజారి గారి ఫోన్ నెంబర్ అయితే నేను ఆఖరిలో షేర్ చేశానండి. అమ్మవారికి తలంట్లు పోయించాలనుకునే వాళ్ళు కానీ ఎవరికైనా సరే అమ్మవారికి ఏమేమి తీసుకువెళ్ళాలో అవన్నీ అయితే ఆ పట్టికలో ఉంటాయన్నమాట. ఈ మల్లెల పూజకి వెళ్ళిన వాళ్ళ అమ్మవారికి అంటే పెళ్ళి కావాల్సిన వాళ్ళు కానీ, సంతానం కావాల్సిన వాళ్ళు కానీ అమ్మవారికి ఆలయానికి వెళ్ళి మల్లెల పూజలో పాల్గొంటే మరుసటి సంవత్సరానికి ఆ కోరిక తీరితే మళ్ళీ అమ్మవారి మల్లెల పూజకైతే వచ్చి పూజ చేసుకుంటారనమాట. ఈ కొండపాటూరు అమ్మవారి ఆలయం గురించి చాలామందికి అయితే తెలిసే ఉంటుందండి. ఇక్కడ అమ్మవారు మాత్రం సంతానం కావాల్సిన వాళ్ళకి ఖచ్చితంగా సంతానాన్ని ఇస్తుంది. ఈ అమ్మ నమ్మకంతో వెళ్ళి ఆ తల్లికి మొక్కొని, అమ్మ నీకు తలంట్లో పోస్తామని చెప్పి ఆ తల్లికి మొక్కుంటే ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుందనమాట. మీలో ఎవరైనా పెళ్ళి కావాల్సిన వాళ్ళు లేదు సంతానం లేని వాళ్ళు ఉంటే ఈసారి తిరునాళ్ళ గురించి తెలుసుకొని అమ్మవారి మల్లెల పూజకి వెళ్ళడానికైతే ట్రై చేయండి. అలాగే అమ్మవారి తిరునాళ్ళ రోజు సిరిమానోత్సవం జరుగుతుంది. ఆ రోజు అమ్మవారి సిరిమాను మీద అంటే జీడి మామిడికాయలు వేస్తారనమాట. అవి కొంగు పట్టుకుంటే కూడా పిల్లలు పుడతారు అనే నమ్మకం అయితే ఉంది. చాలా రద్దీగా ఉంటుందన్నమాట తిరునాళ్ళ రోజు. అందుకని మల్లెల పూజకి వెళ్ళటానికైతే ట్రై చేయండి. మీకు పూజారి గారి నెంబర్ అయితే నేను వీడియో లాస్ట్లో అయితే షేర్ చేశాను. అమ్మవారికి ఎప్పుడైనా అమ్మవారి ఆలయానికి తలంట్లు పోయాలి అంటే ముందుగానే మనం బుక్ చేసుకోవాలన్నమాట. అమ్మవారికి తలంటు పోయాలి అంటే పూజారి గారికి ఫోన్ చేస్తే ఆయన ఒక డేట్ అనేది చెప్తారు. ఆ రోజున అమ్మవారికి తలంట్లు పోయటానికి అయితే పొద్దున్నే వెళ్ళాలన్నమాట. అమ్మవారు అయితే స్వయంభూ అన్నమాట, స్వయంగా వెలిసిన అమ్మవారు. ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ.